జయ 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 ప్రియ భారత జనయే. వచ్చానా ఊపుకుంటూ కారులో కూర్చొని తాగి ఊపినట్టు వచ్చాం అందరం వచ్చాం కదా. అదేంటి లక్ష్యం చేరడం అన్నమాట. అలాగా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు మనం ఎలాగన్నా చేయాలి, లేదా మనకు నచ్చిన రీతిలో అన్నా. ఇప్పుడు నాకు ఈ రూట్ నచ్చలేదు, ఇంకో రూట్లో రావాలి కదా, నేను లక్ష్యం చేసుకోవాలి కదా. ఈ రూట్ కానీ సునాయాసమైన రూట్ వస్తా. సునాయాసమైన రూట్ కార్యక్రమాలు చేసే విధానం, ప్రజల్లోకి వెళ్ళే విధానం, ప్రజల దగ్గర అయ్యే విధానం లేదంటే చెప్పండి మీరు. ఆ విధంగా వెళ్దాం. ఈ తిరువూరు నియోజకవర్గం మట్టికి చెక్కేపేట పక్కనే జరుగుతుంది. చెప్పినట్టుగా 60-70% జరుగుతుంది. అన్నీ 100% జరుగుతున్నాయి నేను అన్నాం. అలాగే నందిగామ కూడా 60-70% జరుగుతుంది. మైలోనో 60% జరుగుతుంది. అన్నీ 100% వెళ్తున్నారు. అందరు జనాలు పట్టుకొని తిరిగేస్తున్నారు, అందరూ సేవా కార్యక్రమాలు చేసేస్తున్నారు అని నేను అన్నాం. కానీ మనం భవిష్యత్ లక్ష్యం పెట్టుకున్నాం కదా, ఏదో ఒకటి అవ్వాలని కష్టపడి రేపు జనవరి దాకా పోటీ చేసి రేపు శబాష్ అనిపించుకోవాలి ప్రజలతో. మనమే ఆలోచించుకోవాలి. పక్క పార్టీ వాడు చెప్పడు కదా, వైసీపీ వాడు చెప్తారా, తెలుగుదేశం వాళ్ళు చెప్తారా, జనసేన వాళ్ళు చెప్తారా మనకి బాగా తిరగండి కష్టపడిందని. ఎవరికాడు ఇంట్లో పడుకుంటేనే చెప్తారు. మీరు పడుకుంటే ఏముందిలే, మన పార్టీ కార్యకర్తలు మన పార్టీ నాయకులు మనం చెప్పుకుంటాం. మీరు తిరగండి కష్టపడండి. ఎవరి కోసం? మీరు కష్టపడలేదనుకో ఇంకోటి వస్తాడు ఆ ప్లేస్లో. ఈరోజు కాదు రేపు కాదు ఎల్లుండి ఇంకోటి వస్తారు, రాకుండా ఉంటారు. ఉంటారా? ఇలాగే ఉండిపోతాం మనం. బీజేపీ ఎప్పుడు 2 స్థానాలు అలాగే ఉండిపోయావా? చెప్పారు కదా వాజ్పేయి గారు, అప్పుడే చెప్పారుగా, అందేరా చెట్టేగా కమల్ కిలేగా అన్నారు కదా. అయ్యింది కదా, చూసాం కదా, నిశ్చించింది కదా కమలం దేశం అంతా. సమిష్టిగా పనిచేయాలా, సమిష్టిగా కృషి చేయాలి పార్టీ కోసం.